అందరికీ నమస్కారం అండి. జయగురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నా పేరు విజయశ్రీ. చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చందమామ కథల్లో పురుషద్వేషిణి అనే చక్కని చందమామ కథ నుండి విందాం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసు నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు చేస్తున్న ఈ పని చూస్తే విశ్వామిత్రుడిలాగా నువ్వు కూడా స్త్రీ ద్వేషానికి గురయ్యావా అని అనుమానం కలుగుతున్నది. శ్రమ తెలియకుండా నీకు విశ్వామిత్రుడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం శ్రీపురంలో విశ్వామిత్రుడనే ధన సంపన్నుడైన యువకుడు ఉండేవాడు. అతని విశాల హృదయము, ఉదార స్వభావము కలవాడు. అతనికి యుక్త వయసుకు రాకముందే పెద్దలెవరూ మిగలకుండా పోయిన కారణం చేత బంధువులు స్నేహితులు అతన్ని కనిపెట్టి ఉండి పెళ్ళియుడు రాగానే పొరుగుళ్ళో ఒక అందమైన పిల్లని చూసి పెళ్లి చేసి అతన్ని ఒక ఇంటివాణ్ణి చేసి తమ బాధ్యత నిర్వర్తించారు. విశ్వామిత్రుడి భార్య మిత్రవింద అందమైందే కానీ భర్తకు అనుకూలవతి కాదు. ఆమె తన భర్తను చూసి చిరాకు పడుతూను చేదరించుకుంటూను ఉండేది. అతని దగ్గరికి వస్తేనే ఆమెకు తేళ్ళు జరులు పాకినట్టు ప్రవర్తించేది. తన భార్య అందచందాలు మురిసిపోయి విశ్వామిత్రుడు మొదట్లో ఆమెకు తల్లిదండ్రులు ఇష్టం లేని సంబంధం చేశారనుకున్నాడు. కానీ ఇది పొరపాటని ఆమె మాటల్లో తేలిపోయింది. ఆమె ద్వేషం తన భర్త మీద మాత్రమే కాదు, మగజాతి అంటేనే ఆమెకు చెప్పరానంత అసహ్యం. మగవాళ్ళు ఆడవాళ్ళ పాలిట పిచాచాలు. బుద్ధిగల ఏ ఆడది పెళ్ళాడరాదు. నేను పెళ్ళి వద్దు మొర్రు అంటుంటే వినిపించుకోకుండా మా వాళ్ళు నాకు పెళ్లి చేశారు అన్నది మిత్రవింద ఒకసారి. ఆ మాట విన్నాక విశ్వామిత్రుడికి కొంత ఆశ కలిగింది. మగవాళ్ళందరూ భార్యల పట్ల పిచాచాల్లాగా ప్రవర్తించరని, తాను తన భార్యను ఎంతైనా సుఖపెట్టగలనని తెలిసి వస్తే ఆమె మారుతుందని అనుకున్నాడు అతను. దాంపత్య సుఖము అనుభవమైన మీదట ఆమె మనస్తత్వం మారుతుందన్న ఉద్దేశంతో అతను బలాత్కారంగా ఆమెతో దాంపత్య జీవితం గడిపాడు. కానీ అతని ఆశ ఫలించలేదు. దాంపత్య సుఖం మిత్రవిందని ఏమాత్రమూ మార్చలేకపోయింది. ఆమె అతన్ని పూర్వంలాగా చేదరించుకుంటూనే వచ్చింది. ఇంతలో ఆమె గర్భవతి అయినట్టు రూఢి అయినది. పిల్లలను కని మాతృత్వం అనుభవంలోనికి వస్తే ఆమె తప్పక మారుతుందనుకున్నాడు విశ్వామిత్రుడు. కాలక్రమాన మిత్రవింద కవల పిల్లలను కన్నది. కానీ ఆమెలో ద్వేషభావం తగ్గటానికి బదులు పెరిగిపోయింది. అసలే మొగుడుతో రోతపడుతున్న తనకు దిక్కుమాలిన పిల్లలు కూడా దాపురించారని ఆమె వాపోయింది. ఇక విశ్వామిత్రుడికి తన భార్య బాగుపడి అనుకూలవతిగా మారుతుందన్న భ్రమ తొలగిపోయింది. అతను భార్యకు కానీ మిత్రులకు కానీ చెప్పకుండగా ఇల్లు విడిచి అడవులను బట్టి పోయాడు. అడవి మార్గంలో విశ్వామిత్రుడికి శతరుద్రుడైన సిద్ధుడు ఒకడు కనిపించి, నాయనా, నీకు తొందర పని ఏమీ లేకపోతే ఒక్క గడి ఆగు. ఈ లోపల నేను దేహం చాలించబోతున్నాను. నాకు తెలిసిన కామరూప విద్యను నీకు దానం చేస్తాను. అందుకు బదులుగా నా కళేబరానికి దహన సంస్కారాలు చేసి నీ దారి నువ్వు వెళ్ళు అని కోరాడు. విశ్వామిత్రుడు ఆయనకు దహన సంస్కారం చేయడానికి ఒప్పుకున్నాడు. సిద్ధుడు అతనికి కామరూప విద్యనిచ్చి ప్రాణాలు విడిచాడు. విశ్వామిత్రుడు అక్కడే చితిపేర్చి సిద్ధుడు కళేబరాన్ని దహనం చేస్తూ చితి వద్ద నిలబడి ఉండగా అతనికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే అతను తిరుగుముఖం పట్టి శ్రీపురానికి వచ్చేశాడు. అతను ఊరు చేరేసరికి చాలా రాత్రి అయినది. అతను తన విద్యతో ఆడదాని రూపం ధరించి తన ఇంటికి ఎదురుగుండగా ఉండే దేవదత్తుడనే యువకుడి ఇంటి తలుపు తట్టాడు. నిద్రాభంగమైన దేవదత్తుడు నిద్రమత్తులో వచ్చి తలుపు తీసి చూసేసరికి అప్సరస లాంటి ఆడది కనిపించగానే అతని నిద్రమొత్తు అంతా వదిలిపోయింది. నా పేరు సుమిత్ర. మాది దూరదేశం. నేను నా తల్లిదండ్రుల వెంట ఈ దేశం వస్తుంటే దారిలో దొంగలు మమ్మల్ని దోచుకుని నా తల్లిదండ్రులను చంపేశారు. నేను ఎలాగో ప్రాణాలతో తప్పించుకుని ఇలా వచ్చాను. ఈ రాత్రికి ఆశ్రయం ఇయ్యగలరా అని అడిగాడు స్త్రీ రూపంలోని విశ్వామిత్రుడు. అలాగే ఇస్తాను, కానీ రేపు మాత్రం నీకు ఎవరుంటారు? ఎక్కడికని పోతావు?
నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వు ఇక్కడే ఉండిపో అన్నాడు దేవదత్తుడు. అందుకు సుమిత్ర ఒప్పుకున్నది. మరునాడు వారిద్దరికీ శాస్త్రోక్తంగా వివాహమైనది. త్వరలోనే మిత్రవిందకు సుమిత్రకు స్నేహం కలిసింది. సుమిత్రకు మిత్రవింద పిల్లల కంటే అమితమైన ఇష్టం. పిల్లలంటే చాలా ఇష్టపడేది. ఎప్పుడూ వాళ్ళను ముద్దు చేసి ఆడించేది. ఆ కవల పిల్లలు కూడా తల్లి మీద కన్నా ఎదురుంటి సుమిత్ర మీద ఎక్కువ ప్రేమ చూపించేవారు. సుమిత్ర తన మొగుండి గురించి ఆపేక్షగా మాట్లాడటము, పిల్లలంటే ప్రాణం ఇవ్వటము చూసి మిత్రవింద ఆశ్చర్యపడింది. క్రమంగా ఆమెలో ఏదో మార్పు రావటం సుమిత్ర కనిపెడుతూ వచ్చింది. ఆమె ఇప్పుడు తన పిల్లల నుంచి కొంత ఆనందం పొందుతూ వస్తున్నది. ఒకసారి సుమిత్రతో ఆమె, నీ జీవితం పుష్పించిన చెట్టులాగా ఉన్నది, కానీ నా జీవితం మోడు చెట్టు అని ఇట్టూర్చింది. అప్పుడు సుమిత్ర అన్నట్టు, అడుగుదామనుకుని మర్చిపోతున్నాను, నీ పిల్లల తండ్రి ఏ దేశం వెళ్ళాడు, ఎప్పుడు తిరిగి వస్తాడు అని అడిగింది. వెంటనే మిత్రవింద కళ్ళనీళ్ళు పెట్టుకుని నా వంటి ఎండుకట్టతో ప్రాణం విసిగి ఆయన ఇల్లు విడిచిపోయారు, ఇంక వచ్చేదేమిటి అన్నది. తన భార్య మనసు పూర్తిగా మారిందని నమ్మకం కుదిరినాక సుమిత్రగా ఉన్న విశ్వామిత్రుడు తన కామరూప విద్యతో తిరిగి మామూలు మనిషి తనకు జరిగిందంతా చెప్పి, ఆడదానికి భర్త సుఖము, పిల్లల మీద ప్రేమ అంతులేని ఆనందము ఇస్తాయని స్వానుభవంతో తెలుసుకున్నాను అన్నాడు. మిత్రవింద ఆనంద బాష్పాలు రాలుస్తూ అతని కాళ్ళ మీద పడి, అందరు ఆడవాళ్ళు నాలాగా ఉంటారని ఎందుకు అనుకున్నారు? నా మూలంగా మీరు అడవులు పట్టిపోకుండా మరొకతను పెళ్ళాడు ఉంటే మీకు చాలా కష్టాలు తప్పేవి అన్నది. అయితే లేదు, ఇంకొకతను పెళ్ళాడాలనుకుంటే అడవులకు ఎందుకు పోతాను? నేను ఆ పని చేయడానికి కారణం నువ్వు కాదు, నిన్ను మర్చిపోలేకపోయినందుకు నాలో కలిగిన విరక్తి. నేను భార్యగా కోరింది నిన్నే, కానీ నువ్వు ఉండిన విధంగా కాదు అన్నాడు విశ్వామిత్రుడు. అటు తర్వాత వారిద్దరూ చాలా అన్యోన్యంగా జీవించారు. మిత్రవింద తన వంటి అదృష్టవంతురాలు ప్రపంచంలో మరొకటి ఉండదనుకున్నది. బేతాళుడి కథ చెప్పి, రాజా, సృష్టిలో ఎన్నో ఆనందమైన రూపాలు ఉండగా విశ్వామిత్రుడు ఏరికోరి స్త్రీ రూపం ఎందుకు ధరించాడు? ధరించిన వాడు తన ఇంటి సమీపానికి ఎందుకు వచ్చాడు? పురుషుల్లో కొత్తగా మంచి ఏమీ చూడకుండానే మిత్రవింద తన పురుషద్వేషాన్ని ఎలా మార్చుకున్నది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, స్త్రీ పురుషులు ఒకే జీవితంలో భాగస్వామ్యులు. వాళ్ళు ఒకరినొకరు ప్రేమించుకోవడానికి కారణం కూడా వారి ఉమ్మడి జీవితమే. ఆ జీవితంలో ఎలాంటి లోపము లేనప్పుడు స్త్రీకి పురుషద్వేషము, పురుషుడికి స్త్రీ ద్వేషము రాదు. మిత్రవింద పురుషద్వేషిని అనటం పొరపాటు, ఆమె స్త్రీ ద్వేషిని కూడాను. అందుకే ఆమెకు వివాహం అంటే ఇష్టం లేదు. స్త్రీలకు సహజంగా ఇష్టమయ్యే దాంపత్య జీవితం అంటేను, మాతృత్వం అంటేను ఇష్టం లేదు. ఆమెలో స్త్రీ ద్వేషం ఉన్నదని తెలియక విశ్వామిత్రుడు ఆమెను స్త్రీగా ఆనందపరచాలని చూసి విఫలుడైనాడు. స్త్రీకి సహజంగా పురుషద్వేషం ఉంటుందో ఉండదో చూడటానికే అతను స్త్రీ రూపం ధరించాడు. స్త్రీ జీవితంలో ఆనందం ఉండే పక్షంలో దాన్ని తన భార్య చూడగలందుకు అతను తన ఇంటి ప్రాంతానికే వచ్చాడు. స్త్రీకి సహజంగా భర్తపైన పిల్లలపైన ద్వేషం ఉండదని అతనికి తెలిసింది. మిత్రవిందులో కలిగిన పరివర్తన కూడా స్త్రీ ద్వేషం పోవటం ద్వారానే జరిగింది. ఆమె సుమిత్రను చూసి స్త్రీ జీవితం మీద రోత పోగొట్టుకున్నది. ఆమెలో స్త్రీ ద్వేషం పోగానే పురుషద్వేషం కూడా పోయింది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి మళ్ళీ చెట్టెక్కేశాడు. ఇప్పుడు శ్రమ బరువు అనే మరో చక్కని చందమామ కథను విందాం. కామయ్య ఎవరూ లేని ఒంటరిగాడు. చిన్నతనం అంతా వాడు ఊళ్ళో వాళ్లకు ఈ పని ఆ పని చేసి పెడుతూ వాళ్ళు పెట్టిన తింటూ ఎవరి పంచునో పడుకుంటూ గడిపాడు. వాడికి పెళ్ళియుడు వచ్చింది. పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడికి కావాలని బుద్ధి పుట్టింది. రంగయ్య మామ కూతురు బాగుంటుంది, ఆ పిల్లని పెళ్లి చేసుకుందామనుకున్నాడు కామయ్య. వాడు సరాసరి రంగయ్య మామ దగ్గరికి వెళ్ళి, మామ, నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చెయ్యి, ఇక ఇంటివాడిని అవుతాను అన్నాడు. తాడు బొంగరము లేని వాడికి పిల్లనియ్యను, చేతనైతే 100 రూపాయలు ఓలిచ్చి నా కూతురుని తీసుకుపో అన్నాడు రంగయ్య మామ. కొండలవతల బోల్డంత కూలి ఇస్తారు, ఒక్క ఏడాదిలో 100 రూపాయలు సంపాదిస్తా అన్నాడు కామయ్య. అయితే సరిగా 1 సంవత్సరం గడువిస్తా, 100 రూపాయలతో తిరిగిరా అన్నాడు రంగయ్య మామ.
ఆ రోజే బయలుదేరి కామయ్య కొండ అవతలకు వెళ్ళాడు. అక్కడ కూలి బాగా దొరుకుతుంది. సంవత్సరంలో 100 రూపాయలు మిగల్చడం కండగలవాడికి ఏమీ అంత కష్టం కాదు. కామయ్య ఒక షావుకారు వద్దకు వెళ్ళి, అయ్యా, నేను పొరుగురు నుంచి కూలి చేసుకోవడానికి వచ్చాను. నన్ను మీ దొడ్లో పాకలో ఉండనీయండి అని అడిగాడు. షావుకారు సరే అన్నాడు. కామయ్య ఒక్క రోజన్నా విశ్రాంతి తీసుకోకుండా కూలి చేస్తూ తన సంపాదనను వెండి రూపాయలుగా మార్చుకుని వాటిని ఒక ముంతలో వేయసాగాడు. ప్రతి రాత్రి వాడు నిద్రపోయే ముందు ముంతను చేతులతో పట్టుకుని పైకి కిందకి ఊపి అందులో ఎన్ని రూపాయలు చేరాయో గుర్తు తెచ్చుకుని ఇంకా ఎన్ని వెయ్యాలో గుణించుకుని ఆ తర్వాత రంగయ్య మామ కూతురిని పెళ్ళాడడం గురించి కలలకంటూ నిద్రపోయేవాడు. సంవత్సరం పూర్తిగా వచ్చింది. ముంతలో 100 వెండి రూపాయలు చేరాయి. కామయ్య తనకు పాక ఇచ్చిన షావుకారు వద్దకు వెళ్ళి, అయ్యా, నేను మా ఊరికి తిరిగి పోతున్నాను, సెలవిప్పించండి అన్నాడు. ఏమాత్రం సంపాదించావు? మా ఊరు వచ్చిన కూలివాళ్ళు కుబేర్లు అవుతారులే అన్నాడు షావుకారు. కామయ్య తన మూటలో నుంచి ముంత పైకి తీసి, ఎంతలేండి, 100 రూపాయలు అన్నాడు. షావుకారుకు ముంతలో ఉన్న డబ్బు మాట వినగానే దురాశ పుట్టింది. ఆయన కామయ్యతో, కామయ్య, నువ్వింత పని చేస్తావా? ఊరికి కొత్తవాడువని పని పాకలో ఉండనిస్తే మా ఇంట్లో ముంత కాస్త కాజేస్తావా? రాజుగారి దగ్గర ఫిర్యాదు చేస్తాను పద అన్నాడు. షావుకారు తెచ్చిన ఫిర్యాదు విని రాజు కామయ్యను, నువ్వు ఈ డబ్బు సంపాదించావా దొంగిలించావా అని అడిగాడు. మహారాజా, నేను కొండల అవతల నుంచి ఇక్కడికి వచ్చినది సంపాదించడానికే, దొంగతనాలు చేయడానికి కాదు. కష్టపడి కూలి చేసి మిగుల్చుకుని 100 వెండి రూపాయలు ఎంచి ముంతలో వేసుకున్నాను అన్నాడు కామయ్య. అమర్థం, నేను మా ఆవిడకు నగలు చేయించాలని సరిగా 100 రూపాయలు ఈ ముంతలోనే వేసి పెట్టాను. మాటల సందర్భంలో ఈ సంగతి విని వీడు ఈ ముంతను దొంగిలించాడు అన్నాడు షావుకారు. రాజు ఎవరి మాట నమ్మాలో నిర్ణయించలేకపోవడం చూసి మంత్రి, ఆ ముంత ఇలా ఇయ్యండి, రేపు సభలో మీ తగాదా తీర్చుదాం అన్నాడు. ఆ రాత్రి ఆయన అలాంటి ముంతలే మరికొని తెప్పించి కొన్నింటిలో 100కు కొంచెం తక్కువగాను కొన్నింటిలో కొంచెం ఎక్కువగాను వెండి రూపాయలు పోసి ఉంచారు. తర్వాత ఆయన కామయ్య ముంతను మిగిలిన వాటితో కలిపి పెట్టేశాడు. మరనాడు సభలో మంత్రి ముంతలన్నింటినీ ఒక బల్ల మీద ఉంచి, షావుకారు గారు, వీటిలో మీ ముంతను గుర్తించగలరా అని అడిగాడు. అయితే అన్నీ ఒక విధంగానే ఉన్నాయి, ఎలా గుర్తించడం అన్నాడు షావుకారు. మంత్రి కామయ్యను కూడా అలాగే అడిగాడు. కామయ్య ముందుకు వచ్చి ఒక్కొక్క ముంతనే తీసుకుని చేతుల్లో పట్టుకుని పైకి కిందకి ఊపి, మహారాజా, ఇదే నా ముంత, ఇందులో సరిగా 100 వెండి రూపాయలు ఉన్నాయి, మిగిలిన వాటిల్లో 100కి ఎక్కువ తక్కువ ఉన్నాయి అన్నాడు. ముంతలోని రూపాయలు తీసి ఎంచితే సరిగా 100 ఉన్నాయి. కామయ్య నిర్దోషి అని తేలిపోయింది. శ్రమ బరువు శ్రమ చేసుకునేవాడికే తెలుస్తుంది, కూర్చుని సంపాదించేవాడికి తెలియదు. రాజుగారు షావుకారు చేత కామయ్యకు 200 రూపాయలు పరిహారంగా ఇప్పించాడు. కామయ్య ఆ డబ్బంతా తీసుకుని పోయి రంగయ్య మామ కూతురిని పెళ్ళాడి సుఖంగా ఉన్నాడు. ఇప్పుడు పూరీల శాసనం అనే మరో చక్కని చందమామ కథను విందాం. ఒకసారి గోలుకొండ నవాబు వేటకు వెళ్ళి ఒక లేడిని తరుముతూ దట్టమైన అరణ్యంలోని ప్రవేశించాడు. అతని పరివారం నవాబు గుర్రంతో సమానంగా కదలలేక వెనకబడిపోయారు. మిట్ట మధ్యాహ్నం అయినది. నవాబుకు దాహం వేసింది. ఎక్కడా నీరు కనిపించలేదు. అలసి ఉన్న గుర్రం మీద అలాగే పోతూ నవాబు, అల్లా, నేను ఈవేళ దాహంతో చావక తప్పదా అనుకున్నాడు. అంతలో అతనికి దూరాన పక్షులు ఎగురుతూ కనిపించాయి. అక్కడ నీరు ఉండవచ్చుననుకుని నవాబు గుర్రాన్ని అటుగా నడిపించాడు. త్వరలోనే అతను ఒక గుడిని చేరుకున్నాడు. గుడి దగ్గర చల్లని నీడనిచ్చే చెట్లున్నాయి. గుడి ముందు కొలను ఉన్నది. నవాబుకు ప్రాణాలు లేచి వచ్చాయి. ఆయన చప్పున గుర్రం దిగి తాను నీరు తాగి గుర్రాన్ని కూడా తాగించి చల్లని చెట్టు నీడన నడుం వాల్చాడు. బాగా బడలి ఉండటాన్న ఆయనకు వెంటనే నిద్రపట్టింది. నవాబు నిద్ర లేచేసరికి సూర్యుడు అస్తమించాడు. తూర్పు నుంచి మసక చీకట్లు కమ్ముకు వస్తున్నాయి. ఆయన లేచి కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని దైవ ప్రార్థన చేసేసరికి చీకటి పడనే పడింది. ఆ రాత్రి తాను అక్కడే గడపవలసి ఉంటుందని అతనికి తోచింది. అందుచేత ఆయన దేవాలయం ముందున్న అరుగు మీద పడుకున్నాడు. కానీ ఆయనకు ఆకలి దహించుకుపోతూ ఉండడం చేత కొన్ను మూత పడలేదు.
అంతలో ఆయనకు దూరంగా దీపం ఒకటి కనిపించింది. ఆ దీపం తన కేసు వస్తూ ఉండటం చూసి ఆయనకు భయం వేసింది. అయినా చేసేదేమీ లేక ఆయన అల్లాను స్మరిస్తూ పడుకున్నాడు. కొద్దిసేపట్లో ఆ గుడి పూజారి దీపంతో సహా అక్కడికి వచ్చి నవాబు పరిస్థితి తెలుసుకుని గుడిలోకి వెళ్ళి పేలపిండిలో ఇంత బెల్లం కలిపి తెచ్చి తినమని నవాబుకి ఇచ్చాడు. నవాబు ఆ పేలపిండి తిని ప్రాణాలు నిలబెట్టుకుని ఆ పూజారికి ఒక భూమిని ఈనంగా రాసి ఇచ్చి తర్వాత వెళ్ళిపోయాడు. ఈ సంగతి ఆ భూమిని ఆనుకుని ఉన్న భూములు గల భూస్వాములకి తెలిసింది. అతను తాను ఆక్రమించదలిచిన భూమి మరొకరిది కావడం సహించలేక పూజారి వద్దకు వచ్చి నవాబు రాసి ఇచ్చిన శాసనపత్రం తనకు ఇయ్యమన్నాడు. పూజారి ఏనన్నాడు, నేను తినవలసిన పంటను నువ్వు తింటావా? ఎలా తింటావో చూస్తాను అంటూ భూస్వామి పూజారిని ఒక చెట్టుకు కట్టేయించేసి తన నౌకరుల చేత చావగొట్టించాడు. ఆ దెబ్బలకు తాళలేక పూజారి నవాబు రాసి ఇచ్చిన పత్రాన్ని తెచ్చి భూస్వామికి ఇచ్చాడు. భూస్వామి దాన్ని ముక్కలు ముక్కలుగా చించి పూజారికి ఇచ్చి మింగమన్నాడు. పూజారి గత్యంతరం లేక వాటిని నమిలి మింగాడు. కొన్నాళ్లకు నవాబు ఆ దారిని పోతూ పూజారి జ్ఞాపకం రాగా గుడి దగ్గరికి వెళ్ళాడు. గుడి ప్రక్కన ఒక గుడిసె ఉన్నది. అందులో నుంచి పూజారి పిల్లలు బయటకు వచ్చి ఆయనను వింతగా చూస్తూ నిలబడ్డారు. వాళ్ళు బక్కచిక్కు ఉన్నారు. వాళ్ళు బట్టలు చిరిగి మాసి ఉన్నాయి. వాళ్ళను చూసి నవాబుకు ఆశ్చర్యం కలిగింది. తాను ఇచ్చిన భూమి మీద వచ్చే ఆదాయం పూజారికి చాలటం లేదు అనుకుని ఆయన అనుకున్నాడు. అంతలో కట్టెల కోసం వెళ్ళిన పూజారి నవాబు వచ్చినట్టు తెలుసుకుని పరిగెత్తుకుంటూ వచ్చి నవాబును పలకరించి గుడిసెలోకి వెళ్ళి బెల్లం కలిపిన పేలపిండి తెచ్చి నవాబుకి ఇచ్చాడు. నవాబు ఆ పేలపిండిని తిని దాన్ని మెచ్చుకుని కాగితం తీసుకురా, ఇంకో ఈనం రాసిస్తాను అన్నాడు. సర్కారు, నాదొక మనవి, కాగితం మీద రాసి ఇచ్చే ఈనం నాకు వద్దు అన్నాడు పూజారి. పోనీ రాగిరేఖ మీద రాయించమంటావా అని నవాబు అడిగాడు. వద్దు సర్కార్, అది మింగటం మరీ కష్టం. మీరు రాయించే శాసనం పూరీల మీద రాయించండి అన్నాడు పూజారి. అరే దివానా, పూరీల మీద ఎవరైనా శాసనం రాస్తారా? శాసనం తినడానికి అనుకున్నావా అని నవాబు అడిగాడు. అవును సర్కార్ అన్నాడు పూజారి. అరే దివానా, ఎంత పొరపాటు పడ్డావు? దాన్ని తీసుకుపోయి తహసీల్దార్కు చూపిస్తే భూమి నీకు స్వాధీనం చేసేవాడు కదా. అయితే నేను ఇచ్చిన భూమిని స్వాధీనం కాలేదన్నమాట అన్నాడు నవాబు. పూజారి జరిగిందంతా చెప్పాడు. అంతా విని నవాబు మండిపడి భూస్వామిని పిలిపించి కొరడాలతో కొట్టించి తాను పూజారికి ఇచ్చిన భూమిని పూజారికి స్వాధీనం చేయమని తాకీదు రాసి తహసీల్దార్కి పంపాడు. ఆ విధంగా పూజారికి ఆ ఈనాం దక్కింది. దానితో అతను 4 కాలాల పాటు సుఖంగా జీవించాడు. ఇప్పుడు ప్రసన్నాంజనేయం అనే మరో చక్కని చందమామ కథను విందాం. ఒక చిన్న పల్లెలో ఒక పేద కుటుంబం ఉండేది. వారి జీవనం తోలుబొమ్మలు ఆడించడం. అందువల్ల వచ్చే ఆదాయంతో ఆ కుటుంబం అంతా జీవించాలి. ఆ కుటుంబంలో 2 దంపతులు, 2 ముసలివాళ్ళు, 4 పిల్లలు ఉండేవాళ్ళు. 10 రోజులకు ఒక ఊరు వెళ్ళి తోలుబొమ్మలు ఆడిస్తే కానీ అందరికీ తిండి కూడా ఉండేది కాదు. ఒకసారి ఈ కుటుంబం బొమ్మలు, ఇతర సామాన్లు సంచులు కట్టి తోలుబొమ్మలు ఆడించడానికి ఒక గ్రామానికి బయలుదేరింది. సామాన్లు సంచులు మోస్తూ పిల్లలతో సహా ప్రయాణం సాగించడంలో వాళ్ళు ఊరి పులిమేర చేరేసరికి రాత్రి జాము పొద్దుపోయింది. అక్కడ ఒక చెరువు, దాని ప్రక్కన ఒక పెద్ద ఊడలమర్రి చెట్టు కనిపించేసరికి మూటలు విప్పి అందరూ భోజనాలు చేసి చెరువు నీరు తాగి నిద్రపోయారు. అర్ధరాత్రి వేళ అలికిడికి వాళ్లకు మేలుకొచ్చేసింది. సమీపంలోనే ఇల్లు కనిపించాయి. ఆ ఇళ్ల దిక్కు నుంచి కొందరు మనుషులు వచ్చి తోలుబొమ్మల వాళ్ళను ఆట చూపమని కోరారు. పందిరి వేయాలి, దీపాలు పెట్టాలి, దివిటీలు వెలిగించాలి, తెరలు కట్టాలి. ఈ అర్ధరాత్రి వేళ ఇవన్నీ ఎలా సాధ్యపడతాయి? ఆట ఆడించలేం అన్నారు తోలుబొమ్మల వాళ్ళు. మీకు కావలసిన సదుపాయాలన్నీ మేం చేస్తాం, మీరు ఈ రాత్రి ఆట ఆడించాల్సిందే అన్నారు వచ్చిన వాళ్ళు. అన్నట్టే వాళ్ళు క్షణంలో అన్ని ఏర్పాట్లు చేశారు. పందిరి తయారైనది. తోలుబొమ్మలాట ఆరంభమైనది. ఎవరికి తోచిన డబ్బులు వారు వేయటానికి ముసల్ది ప్రేక్షకుల దగ్గర ఒక గుడ్డ పరిచింది. పాటలు పాడుతున్నారు, డప్పులు వాయిస్తున్నారు, కేకలు పెడుతున్నారు. తెర మీద తోలుబొమ్మలు ఆడుతున్నాయి.
దృశ్యం రావణాసురుడు లంకాపట్నంలో రావణుడు కొలువుకోవటం. రాక్షసులు అల్లరి చేస్తున్నారు. రాక్షసకాంతలు నృత్యాలు చేస్తున్నారు. ప్రేక్షకులు ఉత్సాహంగా నాటకం చూస్తూ సంతోషంతో కేకలు పెడుతున్నారు. రావణుడు కొలువుకోవటం దృశ్యం అయిపోయింది. తెర మీదకి లంకిని వచ్చింది. లంకిని చంపడానికి ఆంజనేయుడు వచ్చాడు. ఆంజనేయుడు ఆర్భాటంతోనూ లంకిని పడే పాటలతోనూ ఆ ప్రదేశం అంతా దద్దరిల్లిపోయింది. తెర వెనక కోలాహలం పెరిగింది, కానీ తెర ముందు ప్రేక్షకుల కోలాహలం పూర్తిగా నిలిచిపోయింది. ముసలమ్మ తెర ముందుకు వచ్చి చూసేసరికి మైదానం అంతా ఖాళీగా ఉన్నది. ప్రేక్షకులందరూ మాయమయ్యారు. ముసల్ది పరిచిన గుడ్డ మీద మాత్రం చాలా డబ్బులు పడింది. ముసల్ది వెనక్కి తిరిగి వెళ్ళి ఆట ఆపించింది. అప్పుడు తోలుబొమ్మల వాళ్ళు వచ్చి చూస్తే ముందు కనిపించిన ఇల్లు లేవు. తమను ఆడమన్న మనుషులు కానీ ఆట చూడవచ్చిన వాళ్ళు కానీ ఒక్కరూ లేరు. ఇంతసేపు తమ ఆట చూసినది దెయ్యాలని, ఆంజనేయుడు తెర మీదకు రాగానే అందరూ పారిపోయారని తోలుబొమ్మల వాళ్ళు గ్రహించారు. ఎందుకైనా మంచిదని వాళ్ళు తెల్లవారిన దాకా తెర మీద ఆంజనేయుని ఆడిస్తూ కూర్చున్నారు. ఏమైనా వాళ్ళు పడిన శ్రమ వృధా పోలేదు. బోల్డంత డబ్బుతో పాటు చేపలు, దీపాలు మొదలైనవి కూడా లభించాయి. దెయ్యాల వల్ల హాని కలగకుండా ఆంజనేయుడు వారిని కాపాడాడు. విన్నారు కదండి. ఇటువంటి మరెన్నో చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరెన్నో ఆసక్తికరమైన విషయాలను వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.